నమస్తే చక్రవర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ అవకాశం కల్పించిన మీ ఛానల్‌కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. యెస్. సార్ ఇప్పుడు నిఫ్టీ 50 గనక మనం చూస్తున్నట్లయితే ఈ వీక్ గనక కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ రేపు మండే మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వబోతుంది? ఇంకోటి ఏంటంటే సపోర్ట్ ఎలా ఉండబోతుంది? రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది? ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ కోర్ కొట్టుకోవాలా? లేకపోతే లాంగ్ కోర్ కొట్టుకోవాలా? మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? నిహాల్ గారు, గత 4 వారాల నుంచి నిఫ్టీ కన్సాలిడేట్ మోడ్‌లోనే ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మనం వీక్లీ చార్ట్ చూస్తే కన్సాలిడేట్ తర్వాత వచ్చేసరికి నిఫ్టీని నెక్స్ట్ వారం ప్రభావితం చేసే అంశాలేంటి, నిఫ్టీ సపోర్ట్లు రెసిస్టెన్స్లు ఎలా ఉంటాయి, అది మీరు అడగాలనుకుంది. ఓకేనా నిహాల్ గారు? నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో జియోపొలిటికల్ టెన్షన్స్ సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ అవబోతోందని రూమర్స్ వస్తున్నాయి స్పెక్యులేషన్స్ మార్కెట్లో. అంటే అమెరికా అండ్ ఇరాన్ బోత్ ఒక పీస్ అగ్రిమెంట్, ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాబోతున్నారనేటువంటి స్పెక్యులేషన్స్ విపరీతంగా నడుస్తున్నాయి వరల్డ్ వైడ్గా. మేబీ ఇట్ మే హ్యాపెన్. అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద కనుక అమెరికా ఇరాన్ కనుక సైన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ నో డౌట్ టు ద మార్కెట్. అది ఫస్ట్ పాజిటివ్ న్యూస్, పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి నిహాల్ గారు, రెండో గుడ్ న్యూస్ వచ్చేసరికి కొంత క్రూడ్ ఆయిల్ కూడా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కూల్ అయింది. ఎందుకంటే $114 పోయిన వారం మనం మాట్లాడుకున్నప్పుడు, పోయిన శనివారం మనం మాట్లాడేటప్పుడు $114 మీద క్లోజ్ అయిందని చెప్పుకున్నాం. ఇవాళ నిన్న శుక్రవారం మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వరల్డ్ వైడ్గా వచ్చేసరికి ఒక బ్యారెల్ వచ్చేసరికి 150 పైసా మీద క్లోజ్ అయింది. 150 పైసా మీద బ్యారెల్ ధర క్లోజ్ అయింది. సో అందువల్ల క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కూల్ అయింది. అవి రెండు గుడ్ న్యూస్ల కింద తీసుకోవచ్చు. అయితే ఇంకొక బ్యాడ్ ఏమిటంటే నిహాల్ గారు, మనకు మాన్సూన్స్ అనేటువంటివి ఈ సంవత్సరం అంత పెద్ద బాగుండవు. ఓకే. ఎందుకంటే బిలో నార్మల్ అని చెప్తున్నారు. మీకు వచ్చేసరికి ఖచ్చితంగా ఐఎండీ వాళ్ళ ఎస్టిమేషన్స్ ఏంటంటే బిలో నార్మల్ ఉంటాయని ఒక అంచనాలు చెప్తున్నారు. బిలో నార్మల్ అంటే దాని యొక్క ఇంపాక్ట్, ఎందుకంటే భారతదేశం అనేటువంటిది వ్యవసాయక దేశం. ట్రై టు అండర్స్టాండ్. మీకు వచ్చేసరికి విలేజ్ బ్యాక్డ్రాప్లో పర్చేజింగ్ ఎక్కువ ఉంటుంది. మరి ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ట్రై టు అండర్స్టాండ్. ఆ సెక్టర్ చాలా బ్యాడ్ అది. తర్వాత వచ్చేసరికి ఆటోమొబైల్ కూడా మీకు వచ్చేసరికి అనుకుంటున్నారు, కానీ చాలామంది ఇవాళ విలేజ్ బ్యాక్డ్రాప్లో కూడా విపరీతంగా సేల్స్ వచ్చేస్తున్నాయి. సో మాన్సూన్స్ అనేవి బిలో నార్మల్ అని చెప్తున్నారు. అదొకటి బ్యాడ్. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, అత్యంత ప్రమాదకరమైంది ఏంటంటే, నేను చాలాసార్లు పోయినసారి చాలామంది టచ్ చేసేది పాయింట్, నేను ఒకసారి టచ్ చేశాను, మళ్ళీ టచ్ చేస్తాను. ఎందుకంటే మంచిది, మీకు ఫెర్టిలైజర్స్ షార్టేజ్ 15% వస్తుంది. ఓకే. 15% షార్టేజ్ అంటున్నారు, 20% కూడా రీచ్ అవ్వచ్చు. మేబీ 15% to 20% ఫెర్టిలైజర్ షార్టేజ్ వస్తే దాని ఇంపాక్ట్ ఈల్డ్ మీద విపరీతంగా చూపిస్తుంది, ఉత్పత్తి మీద, వ్యవసాయ ఉత్పత్తి మీద. మీకు ఫుడ్ గ్రెయిన్స్ కానీ, పల్సెస్ కానీ, అంటే పప్పు ధాన్యాలు కానీ, తర్వాత వస్తే ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించినటువంటి కానీ రేట్లు బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు రేపు మీకు ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మే 12వ తారీఖున డేటా వస్తుంది. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది. మీకు 3.4 మార్చి డేటా. సిపిఐ వచ్చేసరికి 3.4% ఇన్ఫ్లేషన్. నా లెక్కనైతే 3.80 to 4% బిట్వీన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. 4% ఉండిద్ది అంటారా? 4% ఏమో కానీ 3.6 అబోనే ఉంటుంది. 3.6 అబోనే ఖచ్చితంగా ఉంటుంది ఇన్ఫ్లేషన్. అంటే పెరుగుతుందన్నా తగ్గుతుంది? పెరుగుతుంది. మార్చిలో 3.4% కదా. అవును. మీకు ఏప్రిల్లో 3.80 వరకు రావాలి. నా లెక్కనైతే 3.80 వరకు ఇన్ఫ్లేషన్ రావాలి. సిపిఐ వచ్చేసరికి, ఇండెక్స్ వచ్చేసరికి. లేదు 3.6 మినిమం ఉంటుంది, నో డౌట్, దాంట్లో డౌటే లేదు. ఇన్ఫ్లేషన్ పెరగటమే, ఎందుకంటే ఇంకా పెరుగుతుంది భవిష్యత్తులో. దాని కారణాలు చెప్తుంది ఏంటంటే మాన్సూన్స్ ఫెయిల్ అవుతా, మాన్సూన్స్ బిలో నార్మల్ అని చెప్తున్నాను, నెంబర్ 1. తర్వాత అంటే బిలో నార్మల్ అని చెప్పాను. రెండోది వస్తే ఫెర్టిలైజర్ షార్టేజ్ వచ్చినాయి కాబట్టి మీకు పప్పు ధాన్యాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ, తర్వాత వచ్చేసరికి అంటే ఎడిబుల్ ఆయిల్ సంబంధించినటువంటివి కానీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఈ ఇయర్ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ డిసెంబర్ నాటికి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ 4% క్రాస్ అవుతుంది. 4% లోపల కంట్రోల్ చేయాలని ఆర్బీఐ యొక్క ఐడియాలజీ. బిలో 4% ఉంచాలని ఆర్బీఐ అనుకుంటుంది. సంజయ్ మల్హోత్రా గారి యొక్క ఐడియాలజీ ఏంటంటే బిలో 4% మెయింటైన్ చేయగలిగితే ఎకానమీకి అంత దెబ్బ తగలదు అనేది ఆయన ఒపీనియన్. 4% ఇట్ మే క్రాస్, అర్థమైందా? దాని యొక్క ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది ఇండియన్ ఎకానమీ మీద అనేటువంటిది ఆయన ఐడియాలజీ. సో నా ఒపీనియన్ అయితే బిలో 4% మెయింటైన్ చేయడానికి దే విల్ ఎఫర్ట్, నో డౌట్, మ్యాక్సిమం ఎఫర్ట్ చేస్తారు. క్లియర్, పక్కన పెట్టండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు ఎఫ్ఐస్ చూద్దాం. ఎఫ్ఐస్ వచ్చేసరికి కంటిన్యూ సెల్లింగ్లోనే ఉన్నారు. నీకు ఈ వారం కూడా శుక్రవారంతో పోల్చుకుంటే, అంటే పోయిన వారం ఈ వారం శుక్రవారం క్లోజింగ్తో చూసుకున్నట్టయితే మీకు ఎఫ్ఐస్ టోటల్ నెట్ సెల్లర్సే 11,072 కోట్లు, 11,072 crores నెట్ సెల్లర్స్.
అదేవిధంగా మనకు డిఎస్ అగ్రెసివ్ బయింగ్లోనే ఉన్నారు. దే ఆర్ నెట్ బయర్స్. వాళ్ళు ఎంత ఉన్నారంటే డిఎస్ నెట్ బయర్స్గా 21,392 crores నెట్ బయర్స్గా ఉన్నారు. డిఏఎస్ ఇప్పుడు మనకు సపోర్ట్గా నిల్చున్నారు అనుకోవచ్చు కదా. డిఎస్ సపోర్ట్గానే ఉన్నారు. నీకు సిప్ వస్తుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లానింగ్లో అమౌంట్ వచ్చేస్తుంది. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే గురువు గారు, నిహాల్ గారు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ సెక్టార్లో పెడుతున్నారు. ట్రై టు అండర్స్టాండ్. బాగా లోలో ఉన్న సెక్టార్లు నేను అదే చెప్తాను. నేను మార్కెట్లో కొనుక్కోమని చెప్తాను. అయితే ఎట్లా కొనుక్కోవాలి, బాగా పడిపోయి ఉన్నాయి కొన్ని సెక్టార్ షేర్స్ వచ్చేసరికి. మీకు కొన్ని స్టాక్స్ అయితే మీరు చెప్తే నమ్మరుగానండి 85% పడిపోయి ఉన్నాయండి. మీకు ఎక్కడ 1550 ఇష్టమైండు, ఎక్కడ 300 టచ్ చేసింది, ఇప్పుడు 390 మీద ఎక్కడ ఉంది. అట్లా పడిపోయినాయి, చాలా భాగం పడిపోయి ఉన్నాయి. 80% అబోవ్ పడిపోయి ఉన్నాయి. అంటే నేనేంటంటే మనం రికమెండ్ చేయట్లేదు ఎవరికి. మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటివి, టెక్నికల్గా బాగున్నటువంటివి, మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో బాగా పడిపోయి చాలా లోలో ఉన్నవి, మంచి అప్కమింగ్ సెక్టార్ స్టాక్స్ చూసుకొని ఎక్యుములేట్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ అది చేసేవాళ్ళు లేదు. ఇవాళ కూడా రేపు పొద్దున్న లాభం రావాలనుకుంటే కుదరదు. ఒక 3 years 4 years పీరియడ్ పెట్టుకొని, అంటే ఒక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ బేసిస్లో వచ్చేవాళ్ళు కొనుక్కోవచ్చు, తప్పే లేదు ఓవరాల్గా. థర్డ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఇంకో బ్యాడ్ ఏంటంటే జేపీ మోర్గాన్ స్టాన్లీ వాడు డౌన్ గ్రేడ్ చేశాడు ఇండియన్ మార్కెట్స్ని. ఖచ్చితంగా డౌన్ గ్రేడ్ చేసి పారేశాడు. అంటే దే ఆర్ కన్సిడర్డ్. ఇన్ఫ్లేషన్ చూసుకొని ఉంటారు, బ్యాంక్ రేట్ చూసుకొని ఉంటారు, తర్వాత డ్రాట్ కొంత నార్మల్ బిలో నార్మల్ మాన్సూన్స్ వాళ్ళు పరిగణలో తీసుకొని ఉంటారు, తర్వాత వచ్చేసరికి ఫెర్టిలైజర్ షార్టేజ్ ఇవన్నీ పరిగణలో తీసుకొని ఉంటారు. అందువల్ల వీటన్నిటిని ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ బెరగలు తీసుకొని దే డౌన్ గ్రేడ్ ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ చేసి పారేశారు. అందువల్ల వాళ్ళ అంచనా అయితే 20,500 ఎప్పుడైనా రావచ్చు, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదో టైంలో 20,500 చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఒపీనియన్, మన ఒపీనియన్ కాదు ఇది. సో మన ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్ వచ్చేసరికి మీకు 24,850, 25,300 మధ్య క్యాప్ పెట్టుకోండి. ఓకే. ఫ్లోర్ వచ్చేసరికి మీకు 23,200 ఫ్లోర్ పెట్టుకొని ఈ మధ్యలోనే మూవ్ అవుతుందని మనం ఒక ఉద్దేశం. ఏదో మార్కెట్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఊపు వస్తే మార్కెట్ 24,850, 25,300 మధ్యకి వెళ్ళిపోతుంది, ఆ జోరుకి వెళ్తుంది. ఏదో మంచి బ్యాడ్ వచ్చింది అనుకోండి 23,200 దగ్గరికి కట్ ఆఫ్ పెట్టుకో, అక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇగో వచ్చే వారం కాదు, ఓవరాల్గా రాబోయే 4-5 నెలల్లో నేను చెప్తోంది. సరే, నెక్స్ట్ వీక్ మనం సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిహాల్ గారు నిఫ్టీ అసలు మొట్టమొదటి నిన్న శుక్రవారం ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,180.65 మీద క్లోజ్ అయింది. ఓకే. మళ్ళీ వన్స్ అగైన్ 24,180.65 మీద క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ 1 ఫస్ట్ వచ్చేసరికి మీకు 24,325. 24,325. అక్కడ మీకు చూడండి, మీకు కావాలంటే మనం పోయిన వారం కూడా చెప్పుకున్నట్టే మీకు 24,325, 24,450 మధ్య కొట్టుకొని వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ వారం కూడా వచ్చే వారం కూడా ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,320, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 24,450. అది క్రాస్ అయితే బలంగా మీకు వచ్చేసరికి 24,590కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. R3 రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 24,590. ఇట్ మే క్రాస్. అక్కడ ఒక క్రాస్ అయితే మీకు నేను ఇందా చెబుతున్నాయి 24,850, 25,300 మధ్యలో కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. అక్కడ కన్సాలిడేట్ అక్కడ నెలదొక్కోలు అక్కడ పడితే మటుకు మళ్ళీ సెకండ్ ఫాల్ వస్తుంది. మీకు అప్పుడు ఏమంటామంటే రిలీఫ్ ర్యాలీ అయిపోయింది, మళ్ళీ సెకండ్ కొట్టుడు స్టార్ట్ అయింది అన్నట్టు. అంటే యావరేజ్ మీద ఎగ్జిట్ అయిపోయి రిలీఫ్ ర్యాలీలో యావరేజ్ మీద ఎగ్జిట్ అవుతారు. అదో టెక్నిక్ అనమాట. సో మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయింది అని అనుకుంటావు. అక్కడ సస్టైన్ అక్కడ నిలబడి అక్కడి నుంచి బ్రేక్అవుట్లు తీయాలి. అక్కడ నిలబడి బ్రేక్అవుట్లు తీయలేదు అనుకోండి, మళ్ళీ సెకండ్ ఫాల్ స్టార్ట్ అవుతున్నట్టు మనం ఊహించుకోవాలి. అది ఓవరాల్గా టెక్నాలజీస్ మీద అవగాహన ఉన్నవాళ్ళం మేము చెప్పే విధానం. ఓకే. తర్వాత టెక్నాలజీస్ ఇస్ బ్యూటిఫుల్ సైన్స్ అండి. స్టాట్ అండ్ అర్థమెటిక్ బేస్ చేసుకొని చెప్పే ఒక సైన్స్. ఏదో మనం అడ్డగోలుగా చెప్పే ఫిగర్స్ కాదు ఇవన్నీ కూడా. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒకవేళ కిందకైతే సపోర్ట్ 1 వచ్చేసరికి 24,050, 24,050 ఇస్ ద సపోర్ట్ 1. అది కట్ చేసి కిందకి వెళ్తే 23,950. మేబీ అది కూడా బ్రేక్ డౌన్ చేసి కిందకి వెళ్తే 23,820. 23,820 ఇస్ ద సపోర్ట్ 3. అక్కడ కూడా బ్రేక్ డౌన్ చేస్తే మటుకు సపోర్ట్ 4 వచ్చేసరికి మీకు 23,550 దగ్గర ఖచ్చితంగా వచ్చే వారం అవుతుంది. ఓకే. అది మేజర్ సపోర్ట్ నెక్స్ట్ వీక్కి. ఓకే. అర్థమైంది. అక్కడ మటుకు గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడ అంత తేలిగా కట్ అయ్యి కిందకి వెళ్ళటం అనేది చాలా చాలా కష్టం, ముందే చెప్తున్నాను. ఓకే. అసలు నాకు తెలిసినంత వరకు అయితే 23,820 దగ్గరే పట్టుకుంటారు. ట్రై టు అండర్స్టాండ్. అక్కడే మేజర్ S3నే మేజర్ సపోర్ట్. మేబీ కొంచెం జాగ్రత్త పడాలి కాబట్టి అలా కొంచెం జాగ్రత్త కోసం చెబుతుంది. అంటే 23,820 బ్రేక్ డౌన్ అవుతే
3,550 దగ్గర మేజర్ సపోర్ట్ అక్కడ బట్టి ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది నిఫ్టీ. ఎనీహో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది రాబోయే రోజుల్లో. బట్ మనం చూడవలసింది ఏంటంటే ఈ 24,850 టు 25,300 మధ్య కన్సాలిడేట్ తీసుకొని అక్కడి నుంచి బ్రేక్అవుట్ తెస్తాడా, బ్రేక్ డౌన్ తెస్తాడా చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. అయితే బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒక 4 ఏడుపు హోల్డ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో చాలా చౌక జరుగుతున్న స్టాక్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఫండమెంటల్గా, టెక్నికల్గా అర్థమైందే మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకొని వడబోసి జాగ్రత్తగా తీసుకుంటే మటుకు మంచి లాభాలు అవడానికి అవకాశం ఇండియన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే రాబోయే 10 ఏళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా చాలా బాగుంటుంది. సరే దాని రీజన్స్ అన్ని చాలా ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఉన్నప్పుడు అసలు ఎందుకు రాబోయే 10 ఏళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని మీరు ఎందుకు చెప్పారనేది మనం ఒక వీడియో, నేను ఎందుకు చెప్పాననేది మనం ఒక వీడియో సపరేట్గా అవసరమైతే చేద్దాం. ఓకే. వాట్ ఎవర్ మేబీ నిహాల్ గారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.